యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు సహోదరులారా, సంఘ కార్యక్రమాల ప్రకారము ఈ వారము బుధవారం గనక బైబిల్ పఠనం గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ సంవత్సరములో 6 నెలలు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి బుధవారమున నీ ఆవరణములలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం గనుక ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం గనక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించునట్లు ఆయన
బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరములు 6 నెలలు మీరు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చి యాడికి క్రైస్తవ కూడిక సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక పాటల ద్వారా స్తుతించుటకు ఘనపరచుటకు నిలిచిన ఘనతను బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు నీ వాక్యములు ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడారు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు. సముద్రాలను కదిలించండి, ఇంకా బలమైన వర్షాలు దయచేయమని అడుగు. ఈ 7వ నెలలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో కుమారుని ప్రకటించటం దయచేయి. కేవలం ద్రావకాలు తీసుకుంటున్న శ్రీరామూర్తి గారు ఆయన కుమారుని ప్రకటించారు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు స్వస్థపరచారు. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేసి. ఇప్పుడు ఈ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో దేవుడు 6 నెలలు కాపాడి 7వ నెల బహుమానం ఇచ్చి మొదటి బుధవారమున దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. లోకము, లోక ఇచ్ఛలతోనూ, యవన ఇచ్ఛలతోనూ అది కొనసాగుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఎక్కడ 2, 3 కూడి నా నామమున ప్రార్థించదరో వాళ్ళ మధ్య నేను ఉంటాను. పైగా తన ప్రజలను బలపరుస్తూ ఒక ధైర్యంతో కూడిన మాట, చిన్నమంద భయపడకూడి. కనుక ఈ 7వ నెలలో ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చినట్లుగా ప్రతి కుటుంబం వారు ప్రార్థించాలి. ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చియు మీరు చింతపడకుడి గాని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అక్కడే జవాబు ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అక్కర, మీ ప్రతి అవసరం ఆయన తీర్చును అనే మాట మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయు. ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించునట్లు
ఆయన బలిష్టమైన చేతి కింద ఏమై ఉండాలంట? దీన మనస్కులై ఉంది. ఎదుటి వారి ఎడల దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకునుడి అన్నాడు. ఆయన దీనుల యొద్దే నివసించు దేవుడు. అది బలిష్టమైన హస్తము, దేవుని హస్తము. దేవుని హస్తము, దేవుని చేతులు తన ప్రజలను బలపరిచే చేతులు. మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనములో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అనే మాట మనం చూస్తాం. దేవుని హస్తము ఏలియాను బలపరచగా అతడు అహాబు కంటే ముందుగా రాజు గుమ్మం ఎదుట నిలిచాడు. దేవుని హస్తం అతని బలపరచగా దేవుడు తన ప్రజలను కృంగనీయడు. దేవుడు తన ప్రజలను ఆయన బలపరిచే దేవుడు. ఆయన నేత్రాలు కూడా 2 దినవృత్తాంతములు 16:9 తన ఎడల యథార్థముగా ప్రవర్తించు వారి కొరకు, తన ఎడల యథార్థముగా ప్రవర్తించు వారిని బలపరచుటకై యెహోవా నేత్రము లోకమంతటా సంచారము చేయించు. తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై ఆయన తన ప్రజలను బలపరుచు దేవుడు, ధైర్యపరుచు దేవుడు, తన ప్రజలకు ఆదరణ ఇచ్చే దేవుడు. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, ఆయన బలిష్టమైన చేతి మీరు దీన మనస్కులై ఉన్నారు. ఆయన తన ప్రజలను హెచ్చించు దేవుడు. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో మీరు ఎజ్రా గ్రంథాన్ని చదివితే గనక పలుమారులు దేవుని హస్తము ఆ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎజ్రా గ్రంథంలో 6వ అధ్యాయము 22వ వచనం, ఏలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరము పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అరుషూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషపరిచు. నువ్వు పని ప్రారంభిస్తే అన్యులను కూడా దేవుడు వాడుకుంటాడు. అన్యులను కూడా దేవుడు పురికొల్పుతాడని వారు దేవుని పని ప్రారంభించినప్పుడు అర్షూరు రాజు హృదయము కూడా తన ప్రజల వైపు త్రిప్పి వారిని సంతోషపరిచిన దేవుడు. ఇంకా దేవుని హస్తాలు మనకున్నాయి, మనం భయపడాల్సిన పని లేదు. సిఎస్ఐ చర్చి ప్లస్ స్కూల్
దాదాపు 100 సంవత్సరాల క్రితము ప్రారంభించబడింది. మన గ్రామం నుండి పాప్కాన్ దీవులకు ఒక ఆయన హతసాక్షి అయిపోయాడు. అట్టడుగులో ఉన్న మనలను సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెట్టడానికి దేశము కాని దేశాన్ని వదిలిపెట్టి వారి స్థలాలు పొలాలు అన్నీ ఇక్కడ మనకు స్థలాలు బళ్ళు గుళ్ళు కట్టించారు. మీరు సమాజంలో మీరు కూడా స్వతంత్రంగా ఉండాలి, మీరు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి. సిఎస్ఐ స్కూల్ చిన్నప్పుడు మేము ఎలాగ అడ్రస్ రాసేవాళ్ళమంటే గంధం దేవదానం లండన్ మిషన్ కంపౌండ్ అని పెట్టాడు. సరే, ఆ కాలనీకి ఏం పేరు? లండన్ మిషన్. ఇప్పుడు రాయితీలకు సరే శాంతినగర్ ఏమి చేశారు? మీరు స్వతంత్రంగా పొలం వేసుకోవాలని పొలం కూడా ఉందండి దానికి. కానీ నల్లవాడు అన్నీ గోపొందినడమే తప్ప నిలబెట్టింది ఎప్పుడు కూడా లేదు. ఆ చరిత్రలో మరి మన ప్రసాద్ సారు ఆఖరి ఉపాధ్యాయుడు. నిన్న అదే పనిగా ఒక వీడియో తీస్తే మేడం ఇందాకే థ్యాంక్స్ చెప్పి, సార్ మీకు చాలా వందనాలు సార్ అంటే, మేడం అది మా స్కూల్ మేడం, అక్కడ మేము క్రమశిక్షణ నేర్చుకున్నాము, మీకు గుర్తుగా ఉండడానికి అదే పనిగా ఒక వీడియో తీసి ఏర్పాటు చేశాను అంటే, అది చూసి బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, నాకు గుర్తు పెట్టారంటారు. సరే, ఎందుకు ఇక స్కూల్ అని చెప్పుకోవడానికి లేదాడా. కానీ ఆఖరి ఉపాధ్యాయుడు క్రైస్తవ చరిత్రలో ఆయన పేరు లిఖింపబడుతూ, ఎందుకు ఇలా వర్షం వస్తే చాలు మైకి పెట్టి చర్చిలకు నీళ్ళు వచ్చినాయి రండి అని పిలిచారు. మా దేవదాసారేమో పొద్దున్నే ఆ కంపౌండ్ నిండా కుక్కలన్నీ పెంటలేసి ఉంటాయి, మేమంతా ఎత్తేసేయాల, ఆ తొట్లో నీళ్ళు ఎత్తేయాల. ఆ స్థలములో విద్య నేర్చుకున్నా. దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన కొరకు నిలబడాలి. దేవుని పని ఎజ్రా కాలంలో వారు ఎప్పుడైతే మొదలు పెట్టారో అరుసూరు రాజు హృదయాన్ని కూడా ప్రజల వైపు తిప్పి ఆయన సంతోషపరిచారు. కనుక నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి డ్యూటీలో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తే అన్యులను కూడా నీకు సహాయం చేయటం ఆయన వాడుకుంటాడు. దానియేలు చూడండి, రాజుగారి భుజము తట్టి పంపిస్తాను, ఏమని చెప్పి పంపిస్తున్నాడు? ఎలవయా, అనుదినము సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. పో. ఎక్కడికి పంపుతున్నాడు? క్రూరమైన మృగాల మధ్యకు పంపుతూ ఉన్నాడు, సింహాల మధ్యకు పంపుతూ ఉన్నాడు. నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. పో. నీ దేవుని గురించి ఎన్నో విషయాలు నాకు చెప్పావు కదా, నీ దేవుని విషయాలు చూసి నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నాడు. తెల్లవారక మునిపే వచ్చాడు మళ్ళా. అనుదినము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజా చిరంజీవవునుగా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడితిని,
సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనత్వం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. 7వ అధ్యాయం 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను నేను సమకూర్చుతుంది కాదు, నా దేవుని హస్తము నాతో కూడా ఉన్నందున యెరూషలేము వచ్చుటకు. నేటి దినాలలో సంఘానికి వచ్చుటకు నేను నడిపించి తిని. శ్వేత సూదులకు భయపడదు కానీ బలులకు భయపడతాను. వాళ్ళక్కడికి చెప్తాను అర్థమే ఎంతలా బలిపోతుందో చూసారు. ఏమంట? నాతో కూడా వచ్చుటకు, యెరూషలేముకు వచ్చుటకు నా దేవుని హస్తం నాకు తోడుగా ఉన్నందున ఇశ్రాయేలుల ప్రధానులను నేను ఆమ్లెట్ చేయాలనుకుని ప్లాన్ చేస్తున్నావా? దాన్ని చిచ్చి బల్లి ఎవరున్నా తింటారా? నేను సమకూర్చి తిని కనుక దేవుడు తగిన సమయమందు హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. 89వ కీర్తన 21వ వచనం. 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరుచును, ఏ శత్రువును అతని మీద జయము. దావీదుకు ఈ అధ్యాయంలో ఎన్నో ధైర్యంతో కూడిన వచనాలు ఉన్నాయి దావీదుని గురించి. నా దేవుని హస్తము అతనికి తోడై ఉండును, ఏ శత్రువును అతని మీద జయము నొందను. నా హస్తం అతనికి తోడుగా ఉంది, నా బాహు అతని బలపరచును. కనుక దేవుని హస్తము బలపరిచే హస్తము. రెండవ మాట దేవుని హస్తము నడిపించే హస్తము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. ఎజ్రా గ్రంథం 7:9. మొదటి నెల మొదటి దినమందు బయలుదేరి నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉన్నందున నా దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నందున సురక్షితముగా నేను యెరూషలేమునకు చేరి. సామాన్యంగా బయలుదేరలే ఎజ్రా. అంతకుమునిపై చెప్పాడు, గొప్ప ఆస్తితో బయలుదేరుతున్నాడు. పైగా అన్నాడు,
నా దేవుడు సజీవుడని చెప్పాను కనుక మార్గమందు శత్రువులలో పొంచి ఉన్న వారిని బట్టి మానవ సహాయం అడుగుటకు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు ఎజ్రా? సిగ్గు నాకు తోచెను అంటాడు. ఎందుకంటే తన దేవుని గురించి అనేకమైన గొప్ప విషయాలు తెలియజేశాడు. తన దేవుని గురించి, తన దేవుని గొప్పతనమును గురించి రాజుగారికి తెలియజేశాడు. ఇప్పుడు అంటున్నాడు, శత్రువుల మధ్య మేము ఆస్తితో బయలుదేరుతున్నప్పుడు మరి కాల్బలం అడుగుదామా ఎలాగనంటే ఆయన అంటాడు, నాకు సిగ్గు తోచను అంటాడు. చూడండి ఎక్కడ మాట, ఎక్కడుంది ఆ మాట? వారు ఆహావా నది యొద్ద ఉపవాసం నుండి చూడండి ఆ 7వ అధ్యాయంలోనే కింద మాట 22వ వచనం, మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన అస్త్రమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిని కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలని మనవి చేయుటకు నాకు సిగ్గనిపించింది అన్నాడు. చాలామంది ప్రభుని గురించి గొప్ప గొప్పగా వర్ణిస్తారు, గొప్ప గొప్పగా వర్ణించి అతడు తీర ప్రభుని నమ్ముకుంటా అనే సందర్భంలో ఒక 100 రూపాయలు అప్పి అన్నామనుకో, నువ్వు చెప్పిన ఇంపైన మాటలన్నీ ఏమైపోతాయి? ఇంతవరకు ఏమేమో చెప్పు కదా అప్పయ్యప్ప. మరి వాళ్ళ దేవుడు 100 రూపాయలు నీకు అవి లేకపోయాడా? సరే, అందుకని మేము ఉపవాసంతో ప్రార్థన చేసి బయలుదేరాము. ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించాడు. నడిపించే హస్తము నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన నడిపించు దేవుడు. అడిగావా? కుటుంబం అని నా నామను నడిపించు. భక్తుడేమన్నాడు? గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. 80 కీర్తన 1వ వచనములో మందవలే యోసేపును నడిపించువాడా ఇప్పుడు మమ్మును కూడా నడిపించు. 80 కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలు గురించి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు కాపరి చెవి ఎక్కుము, నడిపించువాడా మమ్ము నడిపించుము. నన్ను నడిపించుము. ఈ
భ్రష్టమైన లోకములు, ఈ చెడిపోయిన లోకములు నేను ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో యేసు ప్రభువా నీ కృపను అనుగ్రహించు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం. 42వ అధ్యాయము 16వ వచనం. వారు ఎరుగని మార్గములో వారు నడిపింతును. ఈ కార్యమును చేయుదును, వారు నడిపించదను, వారు నడిపించదను. ఇంకా యేసు ప్రభువా ఈ భ్రష్ట లోకములో నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితం, లోకంలో మాకంటూ ఎవ్వరూ లేరయ్యా. మా తల్లిదండ్రులు వారి సామర్థ్యాన్ని బట్టి మమ్మల్ని చదివించారు, ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు, అందును బట్టి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు ఉన్నాయి. అంతేగాని పనులన్నీ నాకే చెప్తారు, మీకు అంత భారం పోతాంలే, ఎందుకో ఎప్పుడు అన్ని వచనాల ముందు నాకే అన్ని పనులు చెప్తా ఉంటారు అని కాదు. సరే, నా భవిష్యత్తు పట్ల దేవాన్ని అద్భుతమైన కార్యాలు జరిగింది. మేలు చేయు హస్తము, దేవుని హస్తము. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై మా దేవుని కరుణాస్తము మాకు తోడుగా ఉండును. మేలు కలుగజేయుటకై. కీర్తన 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనములో 39వ వచనములో ఆయన మనకు మేలులు ఉంచాడు. 10:39 అపోస్తుల కార్యము. అందరికీ మేలులు దయచేయువాడు. ఆయన వలనే మనము జీవించుచున్నాము. ఆయన అందరికీ మేలులు ఇచ్చువాడు అనే మాట మనం చూస్తాం. కనుక మేలు కలగజేయుటకై యెహోవా హస్తము తోడుగా ఉంది. యెషయా గ్రంథం 8:31 రక్షించు హస్తము, మా దేవుని హస్తము, మమ్మల్ని రక్షించే హస్తము. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నారు కదా, మండుచు వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఆయన ఆశ్రయించు వారిని రక్షించే హస్తము. చెప్పని గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన మేలులే కాదు
ఆయన తన ప్రజలను ఆశ్చర్యకరంగా కాపాడు దేవుడు. జపన్య గ్రంథం 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, నీ యందు సంతోషించును. ఆయన హర్షించును, మీ అందరి సంతోషించు. ఆయన హర్షించును. ద్వితీయోపదేశకాండం 33:27. ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడెవరు? యెహోవా రక్షించిన నీ రక్షకుని వంటి వాడెవడు అనే మాట మనం చూస్తాం. భద్రపరిచే హస్తములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్నారు, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవరు వాటిని చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని. 6వ మాట స్వస్థపరిచే హస్తం. మార్కు సువార్త 2:42. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేయు దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చు దేవుడు. యోబు గ్రంథంలో అదే కదా, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరిచు. 7వ మాట ఆశీర్వదించే. మత్తయి సువార్త, మార్కు సువార్త 10:16. కొందరు తల్లులు తమ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన వారిని ఎత్తుకొని కౌలించుకొని వారిని ఆశీర్వదించెను. యాకోబు ఏమడిగాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. దావీదు ఏం కోరుకున్నాడు? నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని అడుగుతున్నాము. మనం మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో, మార్పు పొందని భర్త విషయంలో, మార్పు పొందని భార్య విషయంలో, లోబడని పిల్లల కొరకు నీ చేతులు ప్రభు తట్టెత్తుతున్నాను. కనుక దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఆయన హస్తము బలపరిచే హస్తము. యెహోవా ఏలియాను బలపరచగా అనే మాట మనం చూస్తాం. ఆయన హస్తము నడిపించే హస్తము. గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను. ఆయన హస్తము మేలు చేయు హస్తము, ఆయన హస్తము రక్షించు హస్తము, ఆయన హస్తము భద్రపరిచే హస్తము. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. ఆయన హస్తము స్వస్థపరిచే హస్తము. ఆయన గాయపరిచి గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరిచు. ఆయన హస్తము ఆశీర్వదించే హస్తము. కొందరు తల్లులు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పిల్లలను ఆయన ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు తగిన కాలం మిమ్ముని హెచ్చించున్నట్లుగా, మనలను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద ఏమై ఉండాలంట?
కానీ ఎబ్రీ పత్రికలో ఒక కఠినమైన మాట, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు రాత్రి పగలు డ్యూటీలలో ఉన్నారు. అందులో బిషప్ రాజయ్య దీవించండి, క్షేమం. ఈ నెలలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు పెడితే కళాశాల మొదలుకొని నర్సింగ్ వరకు చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. వారికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. డిఎస్సి పరీక్షలు రాసిన బిడ్డలను దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా సంఘములో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురుస్తున్న యవన బిడ్డలను దీవించండి. వారి హృదయ కోరిక నెరవేర్చండి. యవన ప్రాయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడినట్లుగా మందిర నిర్మాణ పనులను ఆశీర్వదించండి. బాత్రూమ్ విషయంలో, రేఖ విషయంలో, మందిర స్థల విషయంలో దయచేయండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా దేశంలో దేవుని పని ముమ్మరంగా సాగుతూ ఉండగా అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా ఉంటాయి. మా దేశ ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. యేసు ప్రభువా, మా యాడికి మండలం నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడాలని సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతుంటాయి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు దయచేసి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు సూచించు ముందుకు సాగులకు దయచేసి సరైన వర్షాలు లేవు, సమృద్ధి అయిన వర్షాలు దయచేసి నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, గోర్రెలు నీటి మట్టం వెలుగునట్లుగా నింపుకొని దయచేసి కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషంతో పనులు కోసుకొని వచ్చుననే మాటను బట్టి పిలుస్తారు. యంత్ర శబ్దంగా ఎదురు తిరుగుతున్నారు. పట్టుపల్లి యోహానంతుడు రాజభయ్య వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను మీరు బలపరచు. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాలు గారు, ఆయన భార్య పిల్లలు, ముఖ్యంగా శ్రీరామూర్తి గారు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరిచి ఆయన తీసుకుంటున్న ద్రావకాలను దీవించి పూర్ణాలను పూర్ణ స్వస్థపరిచి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించు హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.